మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం మూడో రోజు జలదిగ్బంధంలోనే ఉంది. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అభిషేకం, విశేషాలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. సింగూరులోని నక్కవాగు నుంచి వనదుర్గ ఆనకట్టకు 25,000 క్యూసెక్కుల వరద నీరు రావడంతో వనదుర్గ ఆనకట్ట పొంగి పొర్లుతుంది. ఈ క్రమంలో దుర్గగుడి ముందు ఉన్న నదీపాయ రాజగోపురం నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది. వనదుర్గ ఆనకట్ట ఆలయం వైపు భక్తులు ఎవరూ వెళ్లకుండా అవుట్పోస్ట్ సిబ్బంది బారికేడ్లు పెట్టి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వరద ఉధృతి తగ్గగానే యథావిధిగా అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. మంజీర నది పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకూడదని నీటిపారుదల శాఖ డిఈ శివనాగరాజు హెచ్చరించారు.